43210. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుంటాం. ఓషో గారు ఒక సందర్భంలో చెప్పిన ఎకో పాయింట్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని డిసిప్లిన్స్ సూత్రాస్లో డిసిప్లిన్స్ గురించి చెప్పుకునే ముందు ఒక యోగి అనేవాడు దృఢంగా అహింసో పరమో ధర్మ అనే దాంట్లో ఉన్నప్పుడు ఎలాంటి స్థితి ఎదురవుతుంది అనే దానికి ముందు ఒక విచిత్రమైన సంఘటన, ఆయన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్తున్నారు. కొంతమంది స్నేహితులు కలిసి పర్వతాలు అధిరోహించడానికి వెళ్ళారు. ఒక ఎకో పాయింట్ వచ్చింది. అక్కడ నుండి మనం ఏది అరిస్తే అది ఒక బ్యూటిఫుల్ స్పాట్ అన్నమాట. చాలా మౌనంగా ఉంది ఆ ప్రాంతం. చుట్టూతా అన్ని కొండలే. వారిలో ఆ స్నేహితుల్లో ఒకరు ఒక కుక్కలాగా భౌ భౌ అన్నాడు, అరిచాడు. మొత్తం కొండలన్నీ ప్రతిధ్వనించాయి. 1000 కుక్కలు అరుస్తే ఎంత పెద్ద శబ్దం వస్తుందో, ఒక వ్యక్తి అరిచిన ఆ యొక్క కుక్క అరిచినట్టుగా అరవటం వలన 1000 కుక్కలు అరిచినట్టుగా థౌజండ్స్ ఆఫ్ డాగ్స్ అపియర్ అయినాయి, ప్రత్యక్షమైనవి. అంటే కుక్కలు అక్కడ ప్రత్యక్షం అవ్వాల, కానీ ఎక్కువ అలా వచ్చి రీసౌండ్. మరొక వ్యక్తి బుద్ధుడి యొక్క మంత్రాస్ చాంటింగ్ చేశాడు. సర్వే సంగార్ అనిచ్చ, సర్వే ధమ్మ అనర్థ, గతే గతే పారాగతే పారా సంగతే బోధి స్వాహ అని. అలా అన్నప్పుడు ఆ కొండలు మళ్ళీ అన్ని బుద్ధిస్ట్ అయిపోయినాయి. ఇతను ఏదైతే చెప్పాడో అవే మంత్రాలు రిపీట్ చేశాయి. అక్కడ మంత్ర అంటే ఏమిటి? ఇక్కడ ఈ బుద్ధిస్ట్ మంత్ర ఏం చెప్పాడు? బుద్ధిస్ట్ మంత్ర గురించి చెప్పాడు. ఆ బుద్ధిస్ట్ అతను ఒక ఫ్రెండ్ అలా అన్నాడు, సబ్బే సంగతి అనిచ్చ అంటే అనిచ్చ, ఏది శాశ్వతం కాదు. సబ్బే దమ్ము అనర్థ, నథింగ్ ఈజ్ పర్మనెంట్. దమ్మం ఏం చెప్తుంది? ఏది శాశ్వతం కాదని చెప్తుంది. గతే గతే పారాగతే, ఆల్ ఈజ్ ఫ్లక్స్, నథింగ్ ఈజ్ సబ్స్టైన్. పారాగ సంగతి, ఎవ్రీథింగ్ ఈజ్ వితౌట్ సెల్ఫ్. అనర్థ అనే దగ్గర వచ్చేసరికి వితౌట్ సెల్ఫ్, ఈ నేను లేదు, ఏమీ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోన్. ఏది శాశ్వతం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోన్. ఈ మాటలు లేవు, ఆ నాలెడ్జ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ అనేటువంటి అర్థంతో ఆయన ఆ మంత్రాన్ని జపించాడు. ఆ కొండలు కూడా అవే జపించాయి. ఇక్కడ ఈయన ఓషో గారు ఏం చెప్పారంటే వారి స్నేహితులకి, I told the friends who are with me that life is also like this echo point. ప్రతిధ్వని. ఎకో అంటే ప్రతిధ్వని. మన జీవితం కూడా ఈ ఎకో పాయింట్ లాగే ప్రతిధ్వనిస్తుంది. నువ్వు అరిస్తే అరుస్తుంది. నువ్వు బ్యూటిఫుల్ మంత్ర చాంట్ చేస్తే లైఫ్ బికమ్స్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ చాంటింగ్. జీవితం అనేది ఒక అద్దము. మన చుట్టూ లక్షలాది అద్దాలు ఉన్నాయి. ప్రతి ఒక్కడి ముఖం కూడా అద్దమే. ఒక రాయి కూడా అద్దమే, ఒక మేఘం కూడా అద్దమే. అన్ని సంబంధాలు ఉన్నాయి మనకు. ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ మిర్రర్స్, మై డియర్ ఫ్రెండ్స్. మనము మన రిలేషన్షిప్స్ అన్నీ కూడా అద్దాలు లాంటివి, అద్దాలే.
మీరు వాటితో ఏ విధంగా మీ జీవితంతో ముడిపడి ఉన్నారో ఆ విధంగా మీకు ప్రతిబింబిస్తుంది, రిఫ్లెక్షన్ వస్తుంది. సో డోంట్ బీ యాంగ్రీ ఎట్ లైఫ్. జీవితం పట్ల మీరు ద్వేషించకండి, కోపం పెట్టుకోకండి. అది మళ్ళా మీ వైపే తిరిగి మురుగుతూ ఉంది. యూ మస్ట్ హ్యావ్ స్టార్టెడ్ ద చైన్. కారణం ఏమిటి? నీ జీవితం నీ పట్ల మొరగడానికి కారణం ఏమిటి? జీవితం బాధాకరంగా, దుఃఖకరంగా, కోపంగా మారడానికి కారణం ఏమిటి? నువ్వే నాయనా, నువ్వే చైన్ స్టార్ట్ చేసింది. యూ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ ఇన్ ద బిగినింగ్ టు కాజ్ ఇట్. కారణం నువ్వే. ఎక్కువ పాయింట్ అంతే కదా. ప్రతిధ్వని ఏదంటే అది రిటర్న్ వస్తుంది. ప్రతిధ్వని ధ్వని ధ్వని చేసావు, ప్రతిధ్వని మళ్ళీ తిరిగి నీ వెనక్కి వచ్చింది. కాబట్టి జీవితాన్ని కాదు మార్చాల్సింది, నువ్వు మారాలి. జస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ లైఫ్ చేంజెస్ యూ. వారిని మార్చాలి, వీరిని మార్చాలి కాదు. ముందు నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. డోంట్ ట్రై టు చేంజ్ లైఫ్, జస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ లైఫ్ చేంజెస్. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద 2 స్టాండ్ పాయింట్స్. ఉదాహరణకి కమ్యూనిజం, అంతకుముందు సోషలిజం, కమ్యూనిజం అనేది ఒకటి ఉండే. దాని గురించి ఆయన భాషలో ఆయన చెప్తున్నారు, చేంజ్ లైఫ్. నువ్వు జీవితాన్ని మార్చు, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఒక పాయింట్. ఇది కమ్యూనిజంలో ఏంటంటే నువ్వు చేంజ్ లైఫ్, జీవిత విధానం మార్చుకో, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇంకొకళ్ళు ఏమంటారు ఆధ్యాత్మిక భాషలో, చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ లైఫ్ సడన్లీ బికమ్ బ్యూటిఫుల్. నువ్వు మారితే ఈ ప్రపంచం చాలా అద్భుతంగా కనపడుతుంది. అంతకంటే గొప్ప అద్భుతం లేదు. ఈ సొసైటీని మార్చడం, ఈ ప్రపంచాన్ని మార్చడం కాదు. కమ్యూనిజం అదే కదా, వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి. There is no need to change the society, the world. If you move into the direction, you are moving in a false direction, which will not lead you anywhere. సరికాని మార్గంలో వెళ్తే నిన్ను ఎక్కడికి చేర్చదు. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సరికాని మార్గంలో వెళ్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎదుగుదల లేదు, ఏమీ లేదు. ఫస్ట్ ప్లస్ ఏంటంటే యూ కెనాట్ చేంజ్. ఎవరిని మార్చలేవు. ఈ సువిశాల ప్రపంచంలో వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి అనుకోవడం అవివేకము. ఇది చాలా విశాలమైంది, అసాధ్యమైంది, మరింత క్లిష్టమైంది. ఇట్ ఈస్ సో కాంప్లెక్స్. యు ఆర్ హియర్ ఓన్లీ ఫర్ ఎ వైల్. నువ్వు ఉండేదంతా గతే గతే పారా గతే అని. నువ్వు ఉండేది శాశ్వతం కాదు, ఇంపర్మనెంట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏది శాశ్వతం కాదు. లైఫ్ ఈజ్ వెరీ ఇన్షియంట్. జీవితం సనాతనమైంది. లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఎవర్ అండ్ ఎవర్. ఇది ఈ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. యు ఆర్ జస్ట్ ఏ గెస్ట్. ఈ జీవితంలో ప్రవేశించావు. యు ఆర్ ఏ గెస్ట్, జస్ట్ ఏ గెస్ట్. ఓవర్ నైట్ స్టే. రాత్రిపూట పడుకో. గెస్ట్ వచ్చాడు, పడుకున్నాడు, పొద్దున్న లేచిపోతాడు. గతే గతే, గోన్ గోన్ ఫర్ ఎవర్. హౌ కెన్ యూ ఇమాజిన్ టు చేంజ్ ఇట్? నువ్వు ఉండి వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, వాళ్ళకు వీళ్ళ వల్ల నీకెందుకురా బాబు? అజ్ఞానం, అది షీర్ స్టూపిడిటీ అంటున్నాడు ఆయన, ఘోష గారు. సో విచ్ సేస్ లైఫ్ కెన్ బి చేంజ్డ్, బట్ దేర్ ఈస్ మచ్ ఎపిల్ ఇన్ ఇట్. అయితే నీ జీవితం మారాలంటే ఏమిటి?
జీవితం మారాలి. ఇలా ఇలా ఉండకూడదు. మనం ఇంత అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసి అనేసి కమ్యూనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారి వారి ఉద్దేశంలో ఒక గొప్ప అప్పీల్ అనమాట. నాట్ బికాస్ ఇట్ ఈస్ అది సత్యమా? కాదు. ద అప్పీల్ కమ్స్ ఫ్రమ్ సమ్ అదర్ సోర్స్ బికాస్ ఇట్ డస్ నాట్ మేక్ యూ రెస్పాన్సిబుల్. ఎందుకంటే వారి వలన నేను దరిద్రునైపోయాను, వారి వలనే నేను కష్టాలు పడుతున్నాను అని చెప్పేసి అనడం వల్ల ఏమవుతుంది, నీకు రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఎక్సెప్ట్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. ఆ కమ్యూనిజం యొక్క విషయం ఏంటంటే నువ్వు తప్ప అందరూ బాధ్యులే, నువ్వు బాధితుడివి, యు ఆర్ ద విక్టిమ్. నీ జీవితానికి కష్టం, బాధలకు కారణం ఈ జీవితం, ఈ మొత్తం జీవితమే కారణం. కాబట్టి ఈ జీవితాన్ని ఇలా కాదు జీవించాల్సింది, వేరే విధంగా జీవిద్దాం, చేంజ్ లైఫ్. ఆర్డినరీ మైండ్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్డినరీ మైండే కాదు, ఏ మైండ్ కూడా నేను బాధ్యుణ్ణి అనడానికి ఎవ్వరూ రెడీగా ఉండరు. చాలా చక్కగా మీరు ఎందరినైనా సరే పరిశీలించండి, ఊరికి అలా టచ్ చేయండి, మీరు ఖచ్చితంగా ఈ యొక్క అనుభవం పొందుతారు. వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ మిజరీ, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, అప్పుడేం జరుగుతుంది? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? వేరెవరి వలన నేను కష్టాల్లో ఉన్నాను? ఎనీబడి విల్ డూ, అన్ని ఎక్స్క్యూజ్ విల్ డూ, బట్ దెన్ యు ఆర్ అన్బర్డెన్. నేను కాదు కారణం అనేసరికి నీకు ఆ భారము బాధ్యత నీకు లేదు. నో యు నో ఆర్ మిజరబుల్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్. ఈ మనిషి వలనే లేదా ఈమె వలనే నేను బాధలు పడుతున్నాను. అబ్బా ఎంత బాగుంది, హాయిగా ఉంది కదా. ఈ సొసైటీ వల్లనే నేను ఈ బాధలు పడుతున్నాను, ఈ గవర్నమెంట్ వల్లనే, ఈ సోషల్ స్ట్రక్చర్ వల్లనే, ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల వల్లనే, ఆ ఎకానమీ సరిగ్గా లేదు, అది లేదు, సంథింగ్ 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 ఫైనల్గా. సరే, ఇంకా అక్కడితో ఆగుతామా? దేవుడే కారణము, నా తలరాత రాసినటువంటి ఈ దేవుడే, నా జాతకమే కారణము. ఈ యొక్క మాటలన్నీ ఎవరు వేయ్యా అంటే కమ్యూనిస్టులు బావాలు బాబు అంటారు ఓషో గారు. ఈ యొక్క ఆలోచన విధానం అంతా పక్కోడే కారణం, ఆ కారణం, ఈ కారణం. సంపన్నుడు అంటే ఎలా ఉంటుందంటే విచిత్రమైన ప్రదేశాల్లో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఒక ప్రాంతంలో వాడు ఇండస్ట్రీ పెట్టుకుంటాడు, ఒక పెద్ద పెట్టుబడి పెడతాడు, ఒక పరిశ్రమలు పెడతాడు, అక్కడ ఉద్యోగ కల్పన చేస్తాడు. కొన్ని రోజులకి అవార్డంతా ఏం చేస్తారు, వారు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, మేమే కష్టపడ్డబట్టి మా కష్టం అలాగే ఉండిపోయింది, వారు మాకు సరైన వేతనాలు ఇవ్వట్లేదు, ఏమీ లేని చోట అక్కడ ఉద్యోగ కల్పన చేశారు, మరొకటి చేశారు, సరిగా లేదు. ఆ విధంగా కొన్ని ప్రాంతాల నుంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంటే లేకుండా మాయమైపోయి చివరి బిజినెస్ ఒకటే మిగిలింది. అలా ఆఖరికి రకరకాలుగా మాట్లాడుకోకూడదు, మనం వదిలేద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే బాధ్యత ఏంటి? కమ్యూనిస్ట్ అంటే కేవలం వ్యక్తిగతంగా మనం అనుకోవటం లేదు, ఆ భావాలు అలాగే ఉన్నాయి, మనం కూడా మన జీవితం కూడా అలాగే ఏడ్చిందనే దానికి చెప్తున్నాడు ఓషో గారు. ద మూమెంట్ యూ త్రో ద రెస్పాన్సిబిలిటీ ఆన్ అదర్స్, యూ హ్యావ్ బికమ్ ఏ కమ్యూనిస్ట్. నీకు ఆధ్యాత్మికత లేదు. ఇతరుల మీద నువ్వు నిందలు వేస్తున్నంత కాలం నీకు ఆధ్యాత్మికవాదివి కాదు. నీ బాధ్యత నువ్వు తీసుకుంటే ఆధ్యాత్మికవాదివి. నువ్వు ఆధ్యాత్మికవాదివి, ఆధ్యాత్మిక సత్యం తెలిసిన వాడి, నీ బాధ్యత నీది. ఆఖరికి దేవుడి మీద నువ్వు బాధ్యత నెట్టినా నువ్వు కమ్యూనిస్టువే. వాడి కమ్యూనిస్ట్కి దేవుడు అనే వాడికి నమ్మకపోవచ్చు, కానీ వాస్తవం ఇది. నువ్వు నాన్ కమ్యూనిస్ట్ అయ్యుండో, లేకపోతే నేను ఆధ్యాత్మికవాదిని, నేను సత్యవాదిని అని అనుకుంటూ కూడా నువ్వు దేవుడిని బాధ్యత చేశావంటే యు ఆర్ ఏ కమ్యూనిస్ట్.
ఇది బాగా అర్థం చేసుకోండి అంటున్నారు ఓషో గారు. బికాస్ కమ్యూనిస్ట్ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఓల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ థ్రోయింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ సంబడి ఎల్స్. సంబడి ఇతరుల మీద, ఇతరుల కారణం వల్లనే మేము ఈ విధమైన కష్టాలు పడుతున్నాము, మాకు శ్రమ దోపిడీ చేసేస్తున్నారు. శ్రమ లేనప్పుడు తిండి లేనప్పుడు తిండి వచ్చింది అది ఎవరే, అది అది కాదు కనపడదు. సో దెన్ గాడ్ హ్యాస్ టు బి చేంజ్. కాబట్టి దేవుడు కూడా మారాలి. దేవుడికి ఏమేమి దయా దాక్షిణ్యాలు లేవు. ఇది కథ. దట్ ఇస్ వాట్ పీపుల్ గోయింగ్ ఆన్ డూయింగ్ ఇన్ టెంపుల్స్. టెంపుల్స్కి పోయి ఏం చేస్తున్నావు, దేవుడిని ఏమని ప్రార్థిస్తున్నావు? నువ్వు మారాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఆర్ కమ్యూనిస్ట్స్, నాట్ రిలీజియస్ పీపుల్. ముసుగులో, ఆధ్యాత్మికత ముసుగులో దే ఆర్ కమ్యూనిస్ట్. వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ ప్రేయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు? యు ఆర్ సేయింగ్ టు గాడ్, డూ దిస్. ఓ దేవుడా నాకు ఇది చెయ్యి, ఓ దేవుడా ఇది చెయ్యొద్దు, ఈ అది చెయ్యొద్దు, ఇది చెయ్యి. సో నా భార్య జబ్బుతో ఉంది, ఆమెను ఆరోగ్యవంతురాలను చెయ్యి. యు ఆర్ టెల్లింగ్ ద వరల్డ్. ఇలాంటివన్నీ ఆ దేవుడి దగ్గర చెప్తూ ఉంటాం. కారణం నా భార్య అనారోగ్యానికి కారణం నువ్వే. ఆమె ఏం చేసింది? ఎవరు అనారోగ్యానికి ఎవరు కారణం? అది తర్వాత. ఇది ఈ భావజాలం అంతా కమ్యూనిజం భావజాలమే అని అంటారు ఓషో. యు ఆర్ కంప్లైనింగ్. నువ్వు దేవుడికి కంప్లైంట్ చేసిన, డీప్ డౌన్ యువర్ ప్రేయర్ ఈజ్ కంప్లైంట్. ఆఖరికి దేవుడా అది కావాలి ఇది కావాలి అంటాం కూడా కంప్లైంటే. యు మే టాకింగ్ వెరీ పొలైట్లీ, చాలా వినమ్రంగా చేస్తావు, బట్ నీ యొక్క వినయము నకిలీ వినయం, అది వినయమే కాదు. యు మే ఈవెన్ బీ బట్టరింగ్ హిమ్ అప్. ఆయనకి చక్కగా వెన్న రాస్తున్నావు. డీప్ డౌన్ యు ఆర్ సేయింగ్ యు ఆర్ రెస్పాన్సిబుల్. నీ వలనే మాకు ఈ కష్టాలు వచ్చినాయి. అందరు ఎంత బాగున్నారు చూడండి, ఎట్లా ఉందో, ఎంత అలా వైభవంగా ఉందో, వారు అలా ఉన్నారు, నేను అలా ఉన్నాను, కారణం నువ్వే అని ఆ దేవుణ్ణి హింస పెట్టడానికి మొదలెడతాం. దిస్ యాటిట్యూడ్ ఐ కాల్ ద కమ్యూనిస్ట్ యాటిట్యూడ్. ఓషో గారు అంటున్నారు ఈ యొక్క వైఖరి కమ్యూనిస్ట్ వైఖరి. బై ఇట్ మీన్స్ దట్ యాటిట్యూడ్ ఐ am నాట్ రెస్పాన్సిబుల్. కారణం ఏంటి? నేను కాదు బాధ్యుణ్ణి, నేను బాధ్యుణ్ణి కాదు బాధితుణ్ణి. అంటే జీవితం మొత్తం అంతా బాధ్యతే. ఈ యొక్క ఇది ద రిలీజియస్ యాటిట్యూడ్ సేస్ లైఫ్ సింప్లీ రిఫ్లెక్ట్స్. ఆధ్యాత్మిక సత్యం ఏం చెబుతుంది? ఎకో, ప్రతిధ్వనిస్తుంది. యూ సింప్లీ రిఫ్లెక్ట్స్. జీవితం అంటే ఏదో చేయటం కాదు. ఇది జీవితం నీకేం చూపిస్తుంది? అద్దం చూపిస్తుంది. ఎవరే అద్దంలో బొమ్మ ఎదురాని కథ అని. ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు యూ. నీకేం చేయదు. కారణం ఏంటి? సేమ్ లైఫ్ బిహేవ్ విత్ బుద్ధ ఇన్ డిఫరెంట్ వే. బుద్ధుడి జీవితం అయినా అదే చూపించాడు. లైఫ్ ఈజ్ సేమ్, ఇట్ బిహేవ్స్ విత్ యూ ఇన్ డిఫరెంట్ వే. మిర్రర్ ఈజ్ సేమ్, అద్దం అదే. వెన్ యూ కమ్ ఫ్రమ్ ది మిర్రర్ ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ ఫేస్. అద్దం ముందుకు వస్తే నీ బొమ్మే కనబడుతుంది. అండ్ ఇఫ్ యువర్ ఫేస్ ఈజ్ నాట్ దట్ ఆఫ్ బుద్ధుడు లాగా లేదు, ఏం చేస్తుంది? మిర్రర్ ఏం చేస్తుంది? మిర్రర్ తప్పేమైంది? అద్దం తప్పేముంది? బుద్ధుడు అద్దం ముందు నుంచుంటే బుద్ధుడే కనపడతాడు. సో వెన్ ఐ సే this to you, I say so because you how I have experienced. నా జీవితం ఎలా ఉంది అంటే నువ్వు ఏది అనుభవించావు అదే కనపడుతుంది. వన్స్ యువర్ ఫేస్ చేంజ్, ఒకసారి నీ ముఖం మార్చుకో. మిర్రర్ చేంజెస్ రిఫ్లెక్షన్. మిర్రర్ ఏం చేస్తుంది? నీ అదే రిఫ్లెక్ట్, నువ్వు మార్చిన నీ ముఖాన్ని చూపిస్తుంది. కారణం ఏంటి? దానికి ఫిక్స్డ్ పాయింట్ ఏముండదు. నువ్వు ఏ వేషం వేస్తే ఆ వేషాన్ని చూపిస్తుంది. మిర్రర్ అంటే ఒక రకంగా, అద్దం అంటే ఏంటి? ప్రతిధ్వని, ప్రతిబింబము. ఓకే, ఎకోయింగ్ అంటే ప్రతిధ్వని. ఆ కొండలు, ఒక వ్యక్తి ఆ కుక్కలాగా అరిస్తే మొత్తం 1000 కుక్కలు అరిచినట్టుగా ప్రతిధ్వని ఇచ్చినట్టుగా
అలాగే నీ చుట్టూ ఉన్న మనుషులు జీవితాలు అన్నీ కూడా ఏ విధంగా నువ్వు పంపించినవి నీ వెనక్కొస్తాయి. ఇట్ డస్ నాట్ సే ఎనీథింగ్, ఏం చెప్పడంలే. చూపిస్తుంది. వదిలేయ్ నీ బొమ్మ ఇది, నీ కథ ఇది. ఇట్ షోస్ యూ. ఇది నీ ఇఫ్ లైఫ్ ఈజ్ మిజరబుల్ యూ మస్ట్ హ్యావ్ స్టార్టెడ్ ద చైన్. నువ్వు నీ జీవితానికి దుఃఖానికి కారణం నువ్వే. ఎవ్రీబడి ఈజ్ అగైన్స్ట్ యూ. నువ్వేమంటావు? అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ముందు నువ్వు చేయని అందరిని ద్వేషించడం మొదలు పెడితే నీకు ద్వేషమే వెనక్కొస్తుంది. అందరి పట్ల శత్రుత్వం కలిగి ఉంటే అందరూ నీ పట్ల శత్రుత్వమే కలిగి ఉంటారు. చైన్ ఎలా లాగావు బాబు? చైన్ ఎట్లా లాగావు? చేంజ్ ద కాజ్. కారణం మార్చాలంటే యు ఆర్ ద కాజ్. పక్కోడి కారణం కాదు, పరిస్థితుల కారణం కాదు, మరి ఎవరు కారణం కాదు. యు ఆర్ ద కాజ్. నువ్వే కారణము. అది ఆధ్యాత్మిక సత్యం. ఆధ్యాత్మికత ఏం చేస్తుంది? వ్యక్తిని బాధ్యుని చేస్తుంది. So, and that's how religion makes you free, because then it is your freedom is to choose. ఇతరులు కారణం వలన నేను దుఃఖపడుతున్నాను అంటే నీకు స్వేచ్ఛ లేదు, బందీగా ఉన్నావు. నీ వలనే నువ్వు దుఃఖంలో ఉన్నావు అంటే నీకు స్వేచ్ఛ లభించింది. ఏది ఎంచుకోవాలి? నీకు స్వేచ్ఛ కావాలా, ఫ్రీడమ్ కావాలంటే నీ బాధ్యత నీదే, వేరెవరు కారణం కాదు. ఈ సత్యాన్ని తెలుసుకో. టు బి మిజరబుల్ ఆర్ టు బి హ్యాపీ. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావా, దుఃఖంలో ఉండాలనుకుంటున్నావా? ఎంచుకో. అది నీ చేతిలోనే ఉంది. వేరెవరు కారణం కాదు. నోబడీ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. ద వరల్డ్ విల్ రిమైన్ ద సేమ్. You can start dancing and the whole world dances with you. When you cry alone. ఏడిస్తే నువ్వు ఒక్కడే ఏడాలి. When you laugh, whole world laughs. నువ్వు నవ్వితే ప్రపంచం అంతా నవ్వుతుంది. ఏడిస్తే నువ్వు ఒక్కడవే ఏడవాలి. When you laugh, the whole world laughs with you. నవ్వితే నీతో పాటు అందరూ నవ్వుతారు. ఏడిస్తే నీ ఒక్కడే ఏడవాలి. నో, దట్ ఈజ్ ఆల్సో నాట్ ట్రూ. అది కూడా కాదు. వెన్ యూ క్రై ద హోల్ వరల్డ్ రిఫ్లెక్ట్స్ దట్. అప్పుడు ఏం కనబడుతుంది? నువ్వు ఏడుస్తూ ఉంటే ప్రపంచం అంతా దుఃఖమయంగానే కనపడుతుంది. నువ్వు ఆనందంగా ఉంటే ప్రపంచం అంతా ఆనందంగా కనపడుతుంది. వెన్ యూ క్రై ద హోల్ వరల్డ్ ఫీల్స్ లైక్ క్రైయింగ్. అంటే తన దుఃఖమే నరకం అంటారు. గదరా సమితి అంటే తన నరకంలో ఉన్నానంటాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావు, అంత ఈ ప్రపంచం అంతా దుఃఖమయంగా ఉంది. నువ్వు దుఃఖంగా ఉన్నావు. లుక్ ఎట్ మూన్. ఆ మూన్ కూడా నీ దుఃఖాన్ని చూసి ఏడుస్తున్నట్టు కనపడుతుంది. ఆ నక్షత్రాలు చూసి కూడా అయ్యో నీ పట్ల ఎంతో అయ్యో అన్నట్టు బాధపడుతున్నట్టుగా కనిపిస్తాయి. లుక్ ఎట్ రివర్ డస్ నాట్ సీమ్స్ టు ఫ్లో. అయ్యో నీ కోసం ఆగిపోయిందా, ఏంటి అది చీకట్లో ఉందా అన్నట్టు మొత్తం అంతా చీకటే కనపడుతుంది నీకు. నువ్వు దుఃఖంలో ఉన్నావు కాబట్టి. You are the cause of your dukkha. సో వాస్తవానికి ఏ నరకాలు లేవు, ఏ స్వర్గాలు లేవు. When you have a heaven within you, this world is heaven. And this is only the world there is. Wonderful world. Remember, గుర్తుపెట్టుకోండి, there is no other. వేరెవరు కారణం కాదు. When you are filled with heaven within, the world reflects it. అంటే నిన్ను నింపుకుంటే నేను ఆనంద భావన ఆనందాన్ని ఇస్తుంది అంటే ఆనందంతో భావం మద్భావం తద్భవతి అంటే ఇదే కాదు. వెన్ యు ఆర్ ఫీల్డ్ విత్ హెల్, నువ్వు నరకం పెట్టావా, ఈ ప్రపంచం అంతా నరక కోపం. అది ఎకో ప్రతిధ్వని. సో బాధ్యత ఎవరిదయ్యా అంటే ఇఫ్ యూ ఫీల్ రెస్పాన్సిబిలిటీ యువర్ సెల్ఫ్, నువ్వు నీ బాధ్యత నువ్వే స్వీకరిస్తే నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం పర్ఫెక్ట్గా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ సే అదర్స్ ఈజ్ ద కాజ్, యు ఆర్ బికమ్ ఏ కమ్యూనిస్ట్. ఉపయోగమే లేదు. రిలీజియన్ బిలీవ్స్ ఇన్ ఇండివిజువల్ రివల్యూషన్. ఇతరులు మారాలి అనేది ఇంకా అది అసాధ్యమైన పని, ఫెయిల్యూర్ ఎఫెక్ట్. రిలీజియన్ అంటే ఆధ్యాత్మికత బిలీవ్స్ ఇన్ ఇండివిజువల్ రివల్యూషన్, స్వీయ వికాసము.
వేరే మార్గమే లేదు. మిగిలిన మార్గాలన్నీ తప్పు. నకిలీ గొప్పగా కనపడతాయి. ఈ ప్రపంచాన్ని మార్చాలి, వాళ్ళని చేయాలి, వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి చాలా గొప్పగా కనపడతాయి. మాయ అది. అది అక్కడ ఉంది. సో, దీస్ ఈ యొక్క అద్భుతమైన సూత్రాలు ఆహ్, ఏంటంటే ఇండివిడ్యువల్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది. అయితే ఐ యామ్ రెస్పాన్సిబుల్ అనేసరికి ఎంత బాధం అబ్బబ్బబ్బబ్బా! ఎంత భారము. అండ్ యూ కెనాట్ త్రూ ద బర్డెన్ ఆన్ ఎనీబడీ ఎల్స్. ఎవ్వరి మీద కూడా నీ కష్టానికి, దుఃఖానికి కారణం ఏదైనా యోగమైన, భోగమైన, రోగమైన, మరణమైన దే దేనికైనా కారణం నువ్వే. నీ వల్లనే అంతా. బట్ నో వెల్ ఇఫ్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ దెన్ దేర్ ఈజ్ ఏ హోప్. యూ కెన్ డూ సంథింగ్. నీ చేతుల్లో ఉంది. నువ్వు బాధ్యుడు అంటే నీ చేతుల్లో ఉంది. ఇతరులు రెస్పాన్సిబిలిటీ అంటే నీ చేతుల్లో లేదు. గమ్మున కూర్చోవాలి. ఏడుస్తూ కూర్చోవాలి. సో, యూ మే బి మెడిటేటింగ్. బట్ అదర్స్ ఆర్ క్రియేటింగ్ ట్రబుల్. ఇట్లా ఉంటుంది వ్యవహారం. ఇంకా ఇదే థియరీ ఆఫ్ కర్మ. యు ఆర్ ద రెస్పాన్సిబుల్. కర్మ అంటే ఏం లేదు. నీవే బాధ్యుడివి. అందుకోసమే వశిష్ఠ గీతలో శ్రీరామచంద్ర వారికి కర్మే దైవము అని. నువ్వేం చేస్తావు అది నీకు జరుగుతుంది. ఇంకా వేరేది ఏం లేదు. ఈ విధంగా ఉంటుంది. సో, థ్యాంక్ యూ. మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్. రేపు అంటే అమావాస్య ధ్యానం 2 అవర్స్ కంటిన్యూ ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ సెషన్ లేదు. జస్ట్ ఫర్ థ్యాంక్ యూ ఆల్. సమ్ వెకేషన్‌కి వెళ్ళాం బయటికి పిల్లలతో. కాబట్టి మళ్ళా ఇప్పుడు మనం కలుసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. నౌ వి ఆర్ గోయింగ్ టు ఎండ్.